లింగసముద్రం మండలంలో కదుకూరు నియోజకవర్గం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో లింగసముద్రం మండల కేంద్రంలోని ఇది మంచి ప్రభుత్వం అనే పత్రాలతోటి ప్రజలకు అవగాహన కల్పిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అలాగే ఎంపీడీఓ శ్రీనివాసులు సాలువాతోటి సన్మానించారు. అలాగే పొదుపు మహిళలకు ఆయన చేతుల మీదుగా చెక్కులు పంపిణీ చేశారు. ఈ మండలంలో ఒక రాక్షస పరిపాలన నడిచింది. గత ప్రభుత్వంలో మా కార్యకర్తలను అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టారు. పోలీసు సోదరులు కూడా ఉన్నారు. ఇక్కడ అనేక తప్పుడు కేసులు పెట్టారు. వాటన్నిటి నుంచి విముక్తి చేయాలని చెప్పి పోలీసు సోదరులకు కూడా చెబుతా ఉన్నా. అలాగే రెవెన్యూ అధికారులకు కూడా ఆన్లైన్లో ఎక్కనివ్వకుండా, సర్వేలు చేయనీయకుండా అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేశారు. మీరు అందరూ కూడా రెవెన్యూ అధికారులు, పిఆర్, పంచాయతీరాజ్ ఆల్ డిపార్ట్మెంట్ సోదరులకి సోదరులకు చెబుతా ఉన్నా. తప్పకుండా మా కార్యకర్తలకు న్యాయం చేయాలని చెప్పి సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఈ మంత్ ఎండింగ్కి అన్ని శాఖల్లో ఎంప్లాయీస్ అంతా కూడా కొత్త వాళ్ళు, పాత వాళ్ళు అందరూ కలిసి ఈ మంత్ ఎండింగ్ నుంచి వర్క్లు స్టార్ట్ అవుతాయి. ఏవైతే డిపార్ట్మెంట్ వర్క్లు కూడా వాళ్ళు ఈ 10-15 రోజులు, ఈ 2 నెలల్లో కొత్త పాత మధ్యలో పనిచేయలేకపోవచ్చు. తప్పనిసరిగా ఫస్ట్ వీక్లో అన్ని మండల కేంద్రాలకి నేను విజిట్ చేస్తాను. తప్పనిసరిగా మీకు ఏవైతే జెన్యూన్గా ఉండే సమస్యలన్నీ కూడా 1 నెలలోపే అన్నీ కంప్లీట్ చేయించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి ఎవరు ఆధారపడాల్సిన అవసరం లేదు. ఎగ్జాంపుల్ చెబుతా ఉన్నా, ఒక గ్రామంలో మేమందరం కూడా ప్రతిపక్షంలో ఉన్నాం. ఒక చిన్న గ్రామం మిరపదోడ దొక్కిచ్చేస్తే మేమందరం కూడా ఆ ప్రాంతాన్ని చూసాం. కనీసం ఎఫ్ఐఆర్ కూడా చేయలేని పరిస్థితిలో ఆ రోజు పోలీసు అధికారులు ఉన్నారు. వీటన్నిటినీ కూడా నేను మళ్ళా వాళ్ళని ఇబ్బంది పెట్టమని మీకు చెప్పడం లేదు, కానీ మా కార్యకర్తలకు జరిగిన అన్యాయాన్ని మీరు మళ్ళా న్యాయం చేయాలని చెప్పి సందర్భంగా అధికారులందరికీ కూడా తెలియజేసుకుంటూ, అలాగే ఆర్డబ్ల్యూఎస్ అధికారులు కూడా లాస్ట్ గవర్నమెంట్లో జల్ జీవన్ మిషన్లు పనిచేసేవి, కానీ ఎక్కడ కూడా నీళ్లు ఇచ్చే పరిస్థితి లేదు. లక్షలు డబ్బులు రాజేసారే కానీ ఎక్కడా కూడా పేదవాళ్ళకి నీటి సౌకర్యం లేదు. ఎలక్షన్ ప్రచారంలో ఏదైతే ప్రతి ఇంటికి నీటి కుళాయిస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, జల్ జీవన్ మిషన్లో ఎక్కడైతే ఏ ప్రాంతంలో సమస్య ఉందో అన్ని గ్రామాలకి నీళ్ళు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే ఈరోజు ఆర్డీఎస్ఎస్ ఈ నియోజకవర్గంలో 67 కోట్ల రూపాయలతో ఎలక్ట్రికల్ పోల్లు, పాత పోల్స్ కానీ అలాగే పాత వైర్లు డ్యామేజ్ అయి ఉంటే కానీ ప్రజలందరూ మన కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించారు. మనం ఏదైతే చేశామో కష్టపడైనా కూడా మనం చెప్పినవన్నీ కూడా కంప్లీట్ చేయాలని చెప్పి ఒక ఆలోచనతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ మోడీ గారి నాయకత్వంలో మన అందరికీ కూడా ఈ రాష్ట్రం ముందుకు పోద్దని చెప్పి నేను ఆశాభావం వ్యక్తం చేస్తూ, మీరందరూ కూడా గత 2014-19 మధ్యలో ఎవరైతే కాలనీ హౌసులు కట్టుకున్నారో ఈ మండలంలో 650 కాలనీ హౌసులు బిల్లులు పెండింగ్ ఉన్నాయి. అన్నీ కూడా మీరు హౌసింగ్ ఏఈకి సహకరించి మీ బ్యాంక్ అకౌంట్లన్నీ కూడా ఇవ్వండి. త్వరితగతిలో ఏవైతే బ్యాలెన్స్ అమౌంట్లు ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ చేసే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు అందరికీ కూడా చెప్పడం జరిగింది. మన ప్రభుత్వంలో ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు, వాళ్ళందరికీ ఆ బ్యాలెన్స్ అమౌంట్లు అన్ని కూడా కంప్లీట్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది. మీరందరూ కూడా హౌసింగ్ ఏఈకి సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే పంచాయతీరాజ్ వ్యవస్థ గత ప్రభుత్వంలో ఎక్కడా కూడా సర్పంచ్ 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టుకోవడానికి పరిస్థితి, కనీసం వాళ్ళ జీతాలు కూడా వాడుకోలేని పరిస్థితి, గ్రామంలో ఎవరైనా లైట్లు అడిగితే అకౌంట్లో డబ్బులు లేని పరిస్థితి. ఈ పరిస్థితి నుంచి పంచాయతీల్ని పటిష్టం చేయాలని చెప్పి 15వ ఆర్థిక సంఘం నిధులు 1500 కోట్ల రూపాయలు వచ్చిన 100 రోజుల్లోనే విడుదల చేసిన ప్రభుత్వం మన ప్రభుత్వం. మీరందరూ కూడా పంచాయతీలు బాగుంటేనే ఈ రాష్ట్రం బాగుంటుందని చెప్పి భావించే వ్యక్తుల్లో చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి వ్యక్తి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, వచ్చిన 100 రోజుల్లోనే 15 కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గంలో సిమెంట్ రోడ్లకి అప్రూవల్స్ కూడా కలెక్టరేట్లో ఉన్నాయి. 1 వీక్లోనే
ఆ కార్యక్రమం కూడా పూర్తి చేసి గ్రామాల్లో 15 కోట్ల రూపాయలు మన నియోజకవర్గంలో సిమెంట్ రోడ్లు వేయించేది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, ఉమ్మడి ప్రభుత్వం అని చెప్పి మీరందరూ కూడా గత 5 సంవత్సరాల్లో ఎక్కడా కూడా ఒక్క రోడ్డు వేసిన పాపాన పోలేదు. ఈ రాష్ట్రంలో మళ్ళా పల్లెలు బాగుపడాలి, పల్లెల్లో వెలుగులు రావాలని చెప్పి ఒక ఆలోచనతో ఈ రోజు ప్రభుత్వం ఇమీడియట్ గా ప్రతి నియోజకవర్గాల నుంచి 10 నుంచి 15 కోట్ల రూపాయలు సిమెంట్ రోడ్లకు రిలీజ్ చేసిన ప్రభుత్వం ఈ ఉమ్మడి ప్రభుత్వం. వారికి కూడా చెప్పడం జరిగింది, మీరిద్దరు కోఆర్డినేషన్ తో ఆ రోడ్ను కంప్లీట్ చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ రోజు మహిళా సోదరీమణులు మీరు బాగా చంద్రబాబు నాయుడు గారు వస్తే మన పిల్లలు బాగుపడతారు, మన కుటుంబాలు బాగుపడతాయని ఆశీర్వదించారు. తప్పకుండా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు అంటే డ్వాక్రా సంఘాలంటేనే ఆయనకి చాలా కోరిక. మీరు ఆ విధంగానే గత ప్రభుత్వంలో 3 లక్షలు ఉండేది వడ్డీ లేని రుణాలు దాన్ని 10 lakhs మార్చి మీ అందరి ఆశీర్వాదంతో ముందుకు పోతా ఉన్నాడు. దానికి మీరు అందరూ కూడా సహకరించాలని చెప్పి ఈ రాష్ట్రంలో రాజధాని లేని రాష్ట్రం ఇమీడియట్ గా మోడీ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రానికి 15,000 కోట్ల రూపాయలు రాజధానిని ముందుకు తీసుకోవాలని చెప్పి మనకి సపోర్ట్ చేయడం. అలాగే ఈ రోజు మన రాజధానిని మళ్ళా రీస్టార్ట్ అవుతా ఉంది. అలాగే మన అందరికీ జీవనాడి పోలవరం ప్రాజెక్టు కానీ మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోయే కార్యక్రమంలో మోడీ గారు కూడా మనకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఇందాకనే 2047 యాక్షన్ ప్లాన్ కూడా ఆల్రెడీ స్టార్ట్ చేశారు. మన గ్రామాల్లో ఏవైతే మౌలిక వస్తువులు ఉన్నాయో, ఏవైతే బాగు చేస్తే ఆ గ్రామం బాగుపడుతాయి అన్ని కూడా ఎస్టిమేషన్ రెడీ చేశారు. తప్పనిసరిగా ఈ 5 సంవత్సరాల్లో గ్రామాల్లో డ్రైనేజ్ కానీ, సిమెంట్ రోడ్లు కానీ, వాటర్ విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా అన్నింటినీ కూడా కంప్లీట్ చేయించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి మనం కూడా గవర్నమెంట్ వచ్చిన ఆవేశంలో ఉన్నాం. మనం కూడా కొంత సమయం పాటియాలి. తప్పనిసరిగా వాళ్ళు చేసినట్లు మనం కూడా చేస్తే వాళ్ళకు వచ్చిన 14-11 సీట్లే మనకి కూడా వస్తాయి. మనం అటువంటి పనులు చేయొద్దు. ప్రజల మన్నలను పొందుదాం, ప్రజల కోసం పనిచేద్దాం. మనకు ఏవైతే న్యాయంగా రావాల్సినవో వాటన్నిటి కోసం ఫైట్ చేసైనా పని చేయించుకుందామని చెప్పి నాయబు 10,000 మొత్తం 50,000 రూపాయలు పెద్దబోని సోదరులు ఇస్తా ఉన్నారు. అలాగే మన బాబు గారు ఎక్స్ ఎంపీటీసీ కూడా 20,000 రూపాయలు ఈ సీఎం రిలీఫ్ ఫండ్కి ఇవ్వడం మీ అందరికీ కూడా చాలా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే ఎవరన్నా మన తోటి వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు మనం కూడా సహాయ సహకారాలు అందిస్తే ఆ దేవుడు కూడా మనల్ని ఆశీర్వదిస్తాడు. ఇటువంటి వాటికి ముందుకు వచ్చినటువంటి యువతకి, నాయకులకి అందరికీ మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాం.